అటు కాంగ్రెస్ పార్టీ, మిగతా ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు ముక్త కంఠంతో రాష్ట్రంలో మంజూరైనటువంటి 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయవద్దు, కార్పొరేట్ శక్తుల పరం చేయవద్దు అని ముక్త కంఠంతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించడం చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తే ఒకటి, ప్రతిభావంతులైన పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. రెండవది, సంబంధిత ఆసుపత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం లభించదు. మూడవది, ప్రతిభకు పాడెకట్టడం, పసిడికి పట్టాభిషేకం చేయడం జరుగుతుంది. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీ రామారావు గారే వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయడాన్ని ప్రారంభంలోనే పార్టీని ప్రారంభించినప్పుడే ఆయన ఆ విధానాన్ని వ్యతిరేకించారు. గత జగన్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు మంజూరు కావడం జరిగింది. అందులో 6 వైద్య కళాశాలలను గత ప్రభుత్వమే ప్రభుత్వ రంగంలో ప్రారంభించడం జరిగింది. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల, మచిలీపట్నం, పాడేరు ఈ ఆల్రెడీ ప్రభుత్వ రంగంలోనే రన్ అవుతున్నాయి. పిడుగురాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ రంగంలోనే ప్రారంభించాలని నిర్ణయించింది, సంతోషం. కానీ మిగతా 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లి, పెనుగొండ, ఆదోని, పులివెందుల, పార్వతీపురం ఈ 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి ప్రభుత్వం చెప్పే కారణమేమి? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి నిర్వహించేటందుకు డబ్బులు లేవు కాబట్టి ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు. ఇది కేవలం సాకు మాత్రమే. ఈ యొక్క 10 ప్రభుత్వ వైద్య కళాశాలకు ఆల్రెడీ భూమి సేకరించడం జరిగింది. భవనాలు వచ్చేసి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ప్రత్యేకించి పులివెందులకు సంబంధించి దాదాపు 50 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. భూమి విలువే 100 కోట్ల రూపాయలు అవుతుంది. భవనాల మీద 412 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఆసుపత్రి భవనాలు పూర్తి అయిపోయినాయి. 650 పడకల ఆసుపత్రి కూడా టౌన్ నుండి ఇక్కడికి షిఫ్ట్ కావడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడనే ఆసుపత్రి నడుస్తూ ఉంది. నర్సింగ్ కాలేజీ భవనాలు పూర్తయినాయి. మెడికల్ కళాశాలకు సంబంధించి భవనాలు 70% పూర్తయినాయి. మిగతా మౌలిక సదుపాయాలకు సంబంధించి 70% పూర్తయినాయి. ఫ్యాకల్టీకి సంబంధించి గత ప్రభుత్వ హయాంలోనే ప్రిన్సిపల్ పోస్టు, సూపరింటెండెంట్ పోస్టు, హెచ్ఓడీసు, 60 మంది డాక్టర్లు, 70 మంది నర్సులు, 130 మంది మిగతా సిబ్బందిని వారిని నియమించడం జరిగింది. నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించి ఇంద్రభవనాలంటే భవనాలు ఉన్నాయి, ఫ్యాకల్టీ ఉంది అని వాళ్ళు కన్విన్స్ అయ్యి 2024-25 విద్యా సంవత్సరానికే 50 MBBS సీట్లు కేటాయిస్తే చంద్రబాబు ప్రభుత్వం మాకు ఫ్యాకల్టీ లేదు, మాకు భవనాలు పూర్తి కాలేదు, మాకు 50 MBBS సీట్లు వద్దు అని చెప్పేసి నేషనల్ మెడికల్ కమిషన్కు లేఖ రాసింది. ఇంతకంటే పనికిమాలిన పని మరొకటి ఉండదు. దాని పర్యవసానంగా ఒక్క పులింద్ర మెడికల్ కళాశాలకే 24-25లో 50 MBBS సీట్లు, 25-26లో 150 MBBS సీట్లు, 24 PG సీట్లు, ఈ సంవత్సరం 26-27కు మరొక 150 MBBS సీట్లు, 24 PG సీట్లు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా మిగతా 9 కాలేజీల పరిస్థితి అలానే ఉంది. కాబట్టి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదనేది సాకు మాత్రమే.
ఆల్రెడీ నాబార్డు అగ్రిమెంట్ చేసుకున్నది ఆర్థిక సహాయం చేస్తానికి. ఈవెన్ ప్రభుత్వ బడ్జెట్ ఎంత సంవత్సరానికి 3,33,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి. ఈ మొత్తం 10 భవనాలు 10 మెడికల్ కళాశాలలు పూర్తి చేయాలంటే కావాల్సింది కేవలం 5,000 కోట్లు. ఒక్క సంవత్సరం బడ్జెట్టే 3,33,000 కోట్ల రూపాయలు అయితే అలాంటిది 3 సంవత్సరాలకు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. దాంట్లో 5,000 కోట్ల రూపాయలు అనేది అది ఇన్సిగ్నిఫికెంట్. ఈవెన్ అది కూడా అవసరం లేకుండా నాబార్డు ఇస్తానని ఒప్పుకున్నది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యొక్క 10 ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం అనేది ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఈ 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రభుత్వ రంగంలోనే ఈ విద్యా సంవత్సరం నుంచి నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.